హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా అంతే బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మొన్న ఆల్రెడీ పార్ట్ 1 పెట్టాను కదా. సో ఈరోజు పార్ట్ 2 అండి. సో పార్ట్ 2లో నేను జాబ్ చేసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, అసలు జాబ్ చేస్తున్నప్పుడు ఆర్ ఎల్స్ జాబ్ క్విట్ అయినప్పుడు ఎలాంటి ఫేజ్ నేను ఫేస్ చేశాను అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. బికాస్ నేను జాబ్ చేస్తున్నప్పుడు చాలా మిస్టేక్స్ చేశాను. అది బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ మై లైఫ్. బట్ నేను అది ఇప్పటికీ కూడా నేను ఆ మిస్టేక్ వల్ల రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. అదేందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా అయితే మీరు పార్ట్ 1 చూడకపోతే ఫస్ట్ అయితే వెళ్ళి పార్ట్ 1 చూసిరండి. అందులో నేను ఎక్కడి వరకు చదువుకున్నాను అండ్ ఎక్కడి నుంచి వచ్చాను, అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది అయితే క్లియర్గా చెప్పాను. ఇదైతే దానికి కంటిన్యూషన్ పార్ట్ 2. సో ఇందులో ఏంటంటే నేను బీటెక్ తర్వాత నా ఆ జాబ్లో నేను ఫేస్ చేసిన డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అండ్ నేను చేసిన బ్లెండర్ మిస్టేక్ ఏంటి, అది నా లైఫ్ని ఇంత రిగ్రెట్ ఎందుకు ఫీల్ అవుతున్నా అనేది అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియో అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, స్కిప్ చేయొద్దు. ఈ వీడియో 100 మెంబర్స్లో అట్లీస్ట్ 1 మెంబర్కైనా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను ఈ వీడియో ఎంత ఫాస్ట్గా చేస్తున్నా. ఎందుకంటే మన చిన్న వయసు, నేను అప్పట్లో చిన్నదాన్ని. ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు ఉన్నంత మెచ్యూరిటీ నాకు అప్పుడు లేదని నేను ఇప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతాను. సో అదేంటనేది అయితే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే నా స్టడీస్ 2021లో అయ్యాయి. దెన్ కాలేజ్లోనే ప్లేస్మెంట్ ఇచ్చారు. ప్లేస్మెంట్లో రిక్రూట్ అయ్యాను. అది వచ్చేసి చెన్నైలో, కంపెనీ పేరు రివీల్ చేయట్లేదు ఎందుకంటే కంపెనీ పేర్లు ఎక్కడ రివీల్ చేయకూడదు కాబట్టి. సో నేనైతే కంపెనీ పేరు అయితే రివీల్ చేయట్లేదు. అండ్ అక్కడ నా రోల్ వచ్చేసి కస్టమర్ ఎగ్జిక్యూటివ్ అండ్ శాంసంగ్కి వర్క్ చేశాను అనమాట. ఇంటర్ నుంచి బీటెక్ వరకు ఎవరైతే నా వాయిస్ వీక్నెస్ అని అన్నారో, నేను దాన్ని ఓవర్కమ్ చేసి మై వాయిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అనుకునేలాగా అయితే నేను ఇప్పుడు ఉన్నాను. బికాస్ యాజ్ ఏ కస్టమర్ ఎగ్జిక్యూటివ్కి మెయిన్గా కావాల్సింది తన వాయిసేనండి. ఆ వాయిస్తోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్న కస్టమర్స్ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఫస్ట్ మనకి పేషెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో నేను చెన్నై వెళ్ళాను. చెన్నై నా ఫస్ట్ జాబ్ అండి. నేను అనుకుంటూ ఉంటాను చెన్నైలో నేను జాబ్ చేయాలి అని. అలాంటిది ఫస్ట్ జాబ్. ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా ఫస్ట్ జాబ్ ఇస్ చాలా స్పెషల్ కదా, అలానే నాకు కూడా స్పెషల్. ఫస్ట్ నేను ఇంట్లోంచి బయట అడుగు పెట్టిన తర్వాత నా లైఫ్ నాకైతే ఏమీ తెలియదండి. నమ్ముతారో నమ్మరో, నాకైతే ఏమీ తెలీదు. వెళ్ళాను. ఫస్ట్ 10 days ట్రైనింగ్ అన్నారు. పీజీ నుంచి హాస్టల్కి, హాస్టల్ నుంచి పీజీకి వెళ్ళాను. ఓకే, జాబ్ చేస్తున్నాను. ఎలా అయిపోయిందంటే అప్పటి వరకు మన డాడీ సంపాదించిన డబ్బుల్ని ఖర్చు పెట్టిన మనము ఒకేసారి మనం నెలంతా కష్టపడి 10,000 15,000 దానికోసం నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బులు ఉంటాయి చూడండి, అవి చేతికి వచ్చిన రోజు, నా ఫస్ట్ శాలరీ క్రెడిట్ అయిన రోజు నా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. ఎందుకంటే అప్పటి వరకు నేను ఒక తండ్రి చాటు బిడ్డని. ఎప్పుడైతే నేను కష్టపడి ₹1 సంపాదించానో ఆ డబ్బులు నేను మా డాడీకి ఇస్తుంటే అది ఫీలింగ్ వేరే లెవెల్ అండి. అది చాలా ప్రౌడ్గా ఉంటుంది ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా. సో అలాంటిది జాబ్ అంతా బాగానే జరుగుతుంది. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, నేను ఒక ప్లేట్ పానీపూరి తినడానికి కూడా ఆలోచించేదాన్ని అండి. అంటే మనం కష్టపడిన డబ్బు కదా, నెలంతా ఖర్చు పెట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళని అడగలేము. మనకు వచ్చిన జీతాన్ని మనం ఖర్చు పెట్టుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. సో అలా 7 months చేశాను. ఇంకా పొంగల్కి రావాలి. మన గోదావరి వాళ్ళకి పొంగల్ అంటేనే ఒక ఎమోషన్ అండ్ అటాచ్మెంట్ కదా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని వచ్చాను. అండ్ అప్పటికి నాతో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా క్విట్ చేసేసారు జాబ్ని. బట్ నేను మూవ్ ఆన్ అయిపోయాను. బట్ ఇంట్లో ఏంటంటే, ఒకదానివే ఎందుకు అంత దూరము, నీ ఫ్రెండ్స్ ఎవరు లేరు బాగానే అని చెప్పేసి అయితే ఫోర్స్ చేశారు.
ఇంకా నాకు వేరే ఆప్షన్ ఏం లేదు. అండ్ అక్కడ పైనుంచేమో ఆఫీస్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కి రమ్మంటారు. ఇంట్లో వాళ్ళేమో నో అంటారు. నాకేం అర్థం కాక క్విట్ చేసేసాను. అది కూడా ఎటువంటి నోటీస్ పీరియడ్ చేయకుండా అబ్స్కాండ్ అయిపోయాను. అదొకటే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. బట్ ఆ మిస్టేక్‌ని కన్సిడర్ చేయకుండా నేను నెక్స్ట్ కంపెనీకి ఓవర్‌కమ్ అయిపోయాను. సో, మూవ్ ఆన్ అయ్యాను. నెక్స్ట్ కంపెనీ పేరు కూడా నేను రివీల్ చేయట్లేదు. అక్కడొచ్చేసి అది కూడా యాజ్ ఏ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌కి చేశాను. అది చేస్తుండగానే నాకు ఒక కంపెనీ జాబ్ వచ్చింది అండ్ మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది. పెళ్లి చూపులు జరిగాయి. అండ్ ఆఫ్టర్ దట్ మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన 3 మంత్స్‌కి నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. సో, కన్సీవ్ అయ్యాక మీకు తెలిసిందే కదా! సింప్టమ్స్ ఇంకా అంటే ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా! దానివల్ల నేను ఆ టైంలో ముందు వెనుక ఆలోచించకుండా తీసుకున్న బిగ్గెస్ట్ డిసిషన్ ఏంటంటే ఎవ్వరికీ చెప్పకుండా నా జాబ్‌ని నేను క్విట్ చేసేసాను. అది చిన్నదో, పెద్దదో బట్ మనకంటూ ఒక ఐడెంటిటీ, మనకంటూ ఒక జాబ్, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేది. నాకప్పుడు ఏం తెలీదండి. నేనప్పుడు జస్ట్ 22 ఇయర్స్ ఓల్డ్. ఏమీ తెలీదు. ఓకే. సో, అంటే రిలీవింగ్ లెటర్‌కి ఇంత వాల్యూ ఉంటుందా? జాబ్ చేసే వాళ్ళకి ఇంత వాల్యూ ఉంటుందా అని నాకప్పుడు తెలీదు. వన్స్ జాబ్ ఎవ్వరికీ చెప్పకుండా అబ్స్కాండ్ అయిపోయాను. అబ్స్కాండ్ అయిపోయాక బేబీ పుట్టింది. తర్వాత ఫినాన్షియల్‌గా చాలా వీక్ అయిపోయాము మేము. బికాస్ ఓన్లీ ఒక్కళ్ళే సంపాదన. ఇద్దరుండేదారు వేరు, ముగ్గురొచ్చాక వేరు కదా! సో, చాలా వీక్ అయిపోయాము. ఫ్యామిలీ సైడ్ సపోర్ట్ ఉన్నా వెనకాల సూటిపోటి మాటలు కూడా ఉంటాయి కదండీ! ఉద్యోగం చెయ్యరు. బికాస్ బేబీని చూసుకోవడానికి ఎవరు లేరు. నేను ఆ టైంలో రాంగ్ డెసిషనే తీసుకున్నా. బట్ నౌ నాకొక రెస్పాన్సిబిలిటీ వచ్చింది. నాకొక బేబీ వచ్చింది. సో, నేనేమనుకున్నానంటే 3 ఇయర్స్ వచ్చాక చేద్దాం అనుకున్నా. బట్ నౌ ఐటీ ఇండస్ట్రీ వెరీ డిఫికల్ట్ అయిపోయింది. సో, మీలో ఎవరైనా కొత్తగా ఇప్పుడే జాబ్ కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళైనా, జాబ్ చేస్తున్న వాళ్ళైనా చేతిలో ఇంకొక ఆఫర్ లేనిదే ఉన్న ప్రెజెంట్ ఆఫర్‌ని వదులుకోవద్దు. ఎందుకంటే మనకి వన్స్ జాబ్ ఉన్నప్పుడు ఉన్న వాల్యూ జాబ్ లేనప్పుడు ఎవ్వరు ఇవ్వరు. అది సొంత వాళ్ళైనా సరే ఇవ్వరంటే ఇవ్వరు. సో, మీరు జాబ్ ఆఫర్ వచ్చాక అది ఇంకా మంచి ప్యాకేజ్ అయితే మూవ్ ఆన్ అవ్వండి. లేదంటే కష్టమైన ఇందులోనే ఉండండి. జాబ్ లేకపోతే మీరు మీ దగ్గర ఎంత డబ్బున్నా మీకైతే విలువే ఉండదండి. ఎందుకంటే ఆ ఫేజ్ నేను ఫేస్ చేశాను. ఇంట్లో వాళ్ళే మనకి విలువ ఇవ్వరండి. అంటే ప్రతి ఒక్కళ్ళతో ఈమె ఏం జాబ్ చెయ్యదు, ఈమె ఇంట్లో ఖాళీగా ఉంటుంది, సో ఈమెకేం రాదు. అప్పటి వరకు మనం చదువుకున్న చదువు, ఆ ముందు చేసిన జాబ్ ఎవ్వరూ కన్సిడర్ చెయ్యరండి. మనం జాబ్ మానేశాక మనం ఎంత పని చేసినా, మనం ఎంత కష్టపడుతున్నా ఎవ్వరు వాల్యూ ఇవ్వరు. ఎందుకంటే ఇంట్లోనే ఉంటుందిగా, ఖాళీగానే ఉంటుందిగా, ఇంకేం పని ఉంటుంది, చేసుకోవాలి, చేసుకుంటుంది. అలాంటి మాటలే వస్తాయి. ఎస్పెషల్‌గా గర్ల్స్ మనం ఇండిపెండెంట్‌గా ఉండాలండి. డిపెండెంట్‌గా అయితే అస్సలు ఉండకూడదు. నేను ఇలాంటి సూటిపోటి మాటలు పడి పడి నేను ఇంకా అలసిపోయి బేబీని వదలలేను. అలాగని బయటికి వెళ్ళి జాబు చేయలేను. ఎందుకంటే బేబీని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. సో, అందుకే నేను నా ఇండిపెండెంట్‌గా బతకాలని యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను. సక్సెస్ 1 ఇయర్‌కి రావచ్చు, 2 ఇయర్స్‌కి రావచ్చు, 3 ఇయర్స్‌కి రావచ్చు. బట్ ఫైనల్‌గా సక్సెస్ అయితే అవుతాం కదా! మనకంటూ ఒక సక్సెస్ ఒక అర్థం ఉంటుంది. సో, అప్పుడు ఇప్పటి వరకు అన్న వాళ్ళందరూ ఓహ్! ఈ అమ్మాయి చాలా మంచిది. ఈ అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడింది. తన డబ్బులు తను సంపాదించుకుంటుంది. ఫ్యామిలీని చూసుకుంటుంది. అలాంటి మాటలు కూడా వస్తాయి. సో, మన వెనుక మన టఫ్ టైంలో కూడా నిలబడే వాళ్ళకి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలండి. సో, ఆ విషయంలో అయితే నేను మా హస్బెండ్‌కి చాలా చాలా థ్యాంక్ యూ చెప్తాను. యూట్యూబ్ ఛానల్‌కి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ ఛానల్ స్టార్ట్ చేశాక కూడా తన వీలైనంత సపోర్ట్ నాకు ఎప్పుడూ అందిస్తూనే ఉంటాడు. సో, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హస్బెండ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఇంతే గైస్ ఈ వీడియోకి.
సో ఈ వీడియో మీలో ఎంతో చాలామందికి హెల్ప్ అవుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా ఇలాంటి తప్పు చేస్తే దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలో చూడండి. అంతే గైస్ ఈ వీడియోకి. అంటిల్ దెన్ బై బై ఫర్ నెక్స్ట్ వీడియో. గుడ్ నైట్ గైస్. ఐ లవ్ యూ.